చిన్న అపార్థం పెద్ద స్నేహం. చిన్న కథ. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో గీత అనే అమ్మాయి, ఆమె అన్నయ్య రాజు ఉండేవారు. వాళ్ళకి అమ్మా నాన్న లేరు. కానీ రాజు తన చెల్లిని పెద్ద చదువు చదివించి ఒక మంచి స్థాయిలో ఉంచాలని అనుకునేవాడు. ఇలా రోజు తన చెల్లితో చెప్తూ ఉండేవాడు, చెల్లి, నీ చదువు ఆగకూడదురా, నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పేవాడు. గీత కూడా వాళ్ళ అన్నయ్య మాటకి విని బాగా చదివేది. చాలా మంచి మార్కులు వచ్చాయి గీతకి. 10th పూర్తయింది. కానీ హయ్యర్ స్టడీస్ కోసం డబ్బు కావాలి. రాజు వెనక్కి తగ్గలేదు. మంచి కాలేజ్లో జాయిన్ చేశాడు. రోజు కష్టపడి ఫీజులు కట్టేవాడు. అలా కాలేజ్ స్టార్ట్ అయింది. గీత కాలేజ్లో జాయిన్ అయింది. అక్కడే గీతకి పల్లవి అనే అమ్మాయి పరిచయం అయింది. పల్లవి చాలా చురుకైన అమ్మాయి. కానీ గీత మాత్రం ఎప్పుడు దిగులుగా ఉండేది. ఒకరోజు పల్లవి దగ్గరికి వెళ్ళి అడిగింది, గీత, నువ్వెందుకు ఇప్పుడు ఇలా మౌనంగా ఉంటావు అని అడగగానే గీత కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నాకెవరూ లేరు, మా అన్నయ్య మాత్రమే. ఆయన కోసం నేనేమైనా చెయ్యాలి, బాగా చదవాలి, ఆయన అనుకున్నట్టు ఒక స్థాయిలో ఉండాలి అని చెప్పింది. పల్లవి అప్పుడు నవ్వుతూ చెప్పింది, ఇలా ఏడుస్తూ ఉంటే ఎప్పుడు చదువుతావు? మీ అన్నయ్య చెప్పినట్టు గర్వపడేలా చాలా బాగా చదువు, అప్పుడు మీ అన్నయ్య సంతోషిస్తాడు అని చెప్పింది. ఆ మాటలు గీతకి ధైర్యం ఇచ్చాయి. అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరోజు క్లాస్ రూమ్లో టీచర్ వచ్చింది. టీచర్ ఇలా అంది, రేపు ఎగ్జామ్ ఉంటుంది, అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పగానే చాలామంది పట్టించుకోలేదు. కానీ గీత పల్లవి మాత్రం రాత్రంతా కలిసి చదివారు. నెక్స్ట్ డే ఎగ్జామ్ జరిగింది. పేపర్ కష్టంగా ఉండడంతో పిల్లలంతా కాపీ కొట్టడం మొదలుపెట్టారు. టీచర్ వచ్చి, ఎవరు కాపీ కొట్టారో అందరూ నిలబడాలి అంది. పల్లవి క్లాస్ లీడర్ కాబట్టి అందరినీ, గీతని కూడా నిలబెట్టింది. గీతకి చాలా బాధేసింది. నేను చదివాను కదా, నన్నెందుకు నిలబెట్టావు పల్లవి అని కోపంగా అడిగింది. పల్లవి చెప్పబోయింది. గీత, నేను అనేసరికి గీత వినకుండా, నువ్వు నా ఫ్రెండు కాదురా అని వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య దూరం పెరిగింది. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. 1 సంవత్సరం గడిచింది. అయినా సరే మాట్లాడుకోవడం లేదు. ఒకరోజు గీత అన్నయ్య ఇలా అడిగాడు, చెల్లి, నీకు ఫ్రెండ్స్ లేరా అని అడగగానే అప్పుడు గీత పల్లవి అన్నయ్య అని చెప్పింది. రాజు పల్లవిని ఎప్పుడు పరిచయం చేయలేదే నాకు అని అంటే, ఇప్పుడు నేను మాట్లాడుకోవడం లేదన్నయ్య అని జరిగిందంతా చెప్పింది. అప్పుడు రాజు నవ్వుతూ ఇలా అన్నాడు, ముందు నిజం తెలుసుకో, అపార్థంతో స్నేహం వదులుకోవద్దు అని చెప్పాడు. అదే సమయంలో పల్లవి కూడా తన అమ్మమ్మకి ఇలా జరిగిందంతా చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, తప్పెవరిదైనా ముందుగా మాట్లాడేది గొప్పవాడు అని చెప్తుంది. హాలిడేస్ అయిపోయాయి. ఇద్దరు మళ్ళీ హాస్టల్కి వచ్చారు. గీత ముందుకు వచ్చి, పల్లవి, నువ్వు అలా ఎందుకు చేసావు అని అడిగింది. పల్లవి కళ్ళల్లో నీళ్ళు, నేను అందరినీ సమానంగా చూశాను, నువ్వు కాపీ చేయలేదని నాకు తెలుసు, కానీ నేను లీడర్గా న్యాయం చేయాల్సి వచ్చింది అంది. గీత షాక్ అయింది. నేను నిన్ను అర్థం చేసుకోలేదంది. పల్లవి నవ్వుతూ, ఇంకా ఆలస్యమైంది కదూ అంది. అలా ఇద్దరు మళ్ళీ స్నేహంగా కలిశారు. అపార్థం వచ్చినప్పుడు మాట్లాడితేనే స్నేహం నిలుస్తుంది. ఈ చిన్ని కథ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.